Video is made for educational and informational purpose only. Please do your research before applying. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇంటిమేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక బెస్ట్ జాబ్తో వచ్చనమాట. ఫోన్ పే నుండి 12th స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. కోడింగే అవసరం లేదు ఈ జాబ్కి. పర్మనెంట్ జాబ్స్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ అందరు ఎలిజిబులే అనమాట. వీడియోలో వచ్చేసి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళా. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కార్డ్స్లో ఈ వీడియో ట్యాగ్ చేస్తే చెక్ చేయండి. కస్టమర్ సపోర్ట్ రోల్ అనమాట. ఎగ్జామ్ కూడా ఉండదు, నో ఫీ నో కోడింగ్ అనమాట. దీనికి 12th పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా, ఇంకా వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అనమాట. రోల్ వచ్చేసి ఆపరేషన్స్ అసోసియేట్ VKYC అనమాట. లొకేషన్ కూడా వాళ్ళే మెన్షన్ చేశారు, బెంగళూరు. అబౌట్ ఫోన్పే లిమిటెడ్ అని వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశారనమాట కంపెనీది. ఇంకా డేటా అంతా ప్రొవైడ్ చేశారు. ఇంకా స్క్రోల్ చేస్తా వెళ్తే డీటెయిల్స్ వస్తాయి. కల్చర్ అబౌట్ ఫోన్పే కల్చర్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా యూజ్ అవుతుందని వీడియో కూడా ట్యాగ్ చేశారు కింద, మనమే చెక్ చేసుకోవచ్చు. అట్ ఫోన్పే వి గో ద ఎక్స్ట్రా మైల్ టు మేక్ షూర్ యూ కెన్ బ్రింగ్ యువర్ బెస్ట్ సెల్ఫ్ టు వర్క్ అని. లొకేషన్ బెంగళూరే. అబౌట్ ద రూల్ కూడా మెన్షన్ చేశారు. వీఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఫర్ ద VKYC team as a specialist. Your primary responsibility will entail completing video KYC to our customers, and you will continuously look for outstanding and exciting ways to improve their experience అనమాట. In this role you will provide support to complete the video KYC. సపోర్ట్ చేయాలి టు కంప్లీట్ ద KYC అనమాట, కస్టమర్ యొక్క KYC. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. స్క్రోల్ డౌన్ చేస్తా వెళ్తే ఇంకా డీటెయిల్స్ వస్తాయి. కేవైసీ కంప్లీట్ వీడియో ద్వారా కేవైసీ కంప్లీట్ చేసేది కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెల్ప్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. దీనికి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంకా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి హ్యాండిల్ కేసెస్ విచ్ ఇన్వాల్వ్స్ వీడియో కాలింగ్. ఇంకా నెక్స్ట్ ఫాలో స్పెసిఫైడ్ ప్రాసెస్ గైడ్ లైన్స్ డిఫైన్డ్ ఫర్ ద ప్రాసెస్. గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారు, అది ఫాలో అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్. కస్టమర్ ట్రస్ట్ పెంచుకోవాలి ఇంటరాక్షన్ ద్వారా. అబిలిటీ టు మీట్ హార్లీ అండ్ డైలీ ప్రొడక్టివ్ గోల్స్. లివరేజ్ ఇంటర్నల్ ప్రాసెసెస్ అండ్ రిసోర్సెస్ టు డ్రైవ్ రిజల్యూషన్. రికమెండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. అవి రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇంకా ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ అండ్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ లెర్నబిలిటీ ఉండాలి. బీ అన్ యాక్టివ్ లిజనర్ అయి ఉండాలి. డీల్ వెల్ విత్ ఆబ్జెక్షన్. హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్ అండ్ అబిలిటీ టు అడాప్ట్ రెస్పాండ్ టు డిఫరెంట్ సినారియోస్. టీమ్ ప్లేయర్ అయి ఉండాలి అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్ అనమాట. అబిలిటీ టు మల్టీ టాస్క్, ప్రయారిటైజ్ అండ్ మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ. షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంటర్ ఈజ్ మ్యాండేటరీ. అంటే 12th పాస్ వాళ్ళు. 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ ఫేసింగ్ రోల్. మల్టీలింగ్వల్ స్కిల్స్, స్పోకెన్ ప్లస్ రిటర్న్ అనమాట. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రిఫర్డ్ అంట. 6 days వర్కింగ్ ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్. ఇంకా ఫుల్ టైం బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ జాబ్ యొక్క రోల్ ఏంటని ఇంకా కొద్దిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. కస్టమర్ వీడియో కాల్ ద్వారా వారి కేవైసీని వివరాలు వెరిఫై చేయాలి. ఇంకా ప్రధాన బాధ్యతలు ఏంటని కూడా మెన్షన్ చేశారు. హానెస్టీ అండ్ కస్టమర్ ఫస్ట్ యాటిట్యూడ్ ఉండాలి. రోజువారీ గంటల పూర్తి చేయడం. సమస్యలు వస్తే ఉపయోగించి సాల్వ్ చేయడం అంట. ప్రాసెస్ని ఇంటర్నల్ టూల్స్ యూస్ చేసుకొని ఎవరికి సరిపోతుందంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడగలగాలి. టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. మల్టీ టాస్కింగ్ వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ కంపల్సరీ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. 6 days వర్కింగ్. రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంకా కింద క్లారిటీగా మెన్షన్ చేశారండి. ఇది ఒక కస్టమర్ సపోర్ట్ ప్లస్ వీడియో వెరిఫికేషన్ జాబ్ అనమాట. ఎక్కువగా వీడియో కాల్స్ ద్వారా కేవైసీ చేయడమే మీ పని. వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీరు చేయాలన్నమాట వాళ్ళకి. ఇంకా తర్వాత ఇంకా దానికి ఈ రోల్కి రెజ్యూమే కూడా ఎలా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశా. కీప్ ఇట్ షార్ట్ అండ్ క్లీన్. 1 page ఉండాలి. క్లియర్ సెక్షన్స్, ప్రొఫైల్, స్కిల్స్, ఎడ్యుకేషన్ అని ఉండాలి. నో లాంగ్ పారాగ్రాఫ్స్ ఉండకూడదు. ప్రొఫైల్ సమ్మరీ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేశారు చూడండి. అట్లా కంటెంట్ ప్రొవైడ్ చేయాలి రెజ్యూమ్లో. మోటివేటెడ్ ఫ్రెషర్ విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఇంట్రెస్టెడ్ ఇన్ కస్టమర్ సపోర్ట్ అండ్ వీడియో కేవైసీ. స్కిల్స్ వచ్చేసి మ్యాచ్ అయ్యేటి రోల్కి. కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ హ్యాండ్లింగ్, యాక్టివ్ లిజనింగ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, మల్టీ టాస్కింగ్. ఎడ్యుకేషన్ సెక్షన్ కూడా రెజ్యూమ్లో యాడ్ చేయాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేదంటే ఇలా. కస్టమర్ ఇంటరాక్షన్ స్కిల్స్, గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్, రిజాల్వింగ్ క్వైరీస్ అనమాట. కంఫర్టబుల్ విత్ వీడియో కాల్స్ అండ్ ఆన్లైన్ కమ్యూనికేషన్. ఇంక ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేసి విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని మెన్షన్ చేయండి. కంఫర్టబుల్ అనమాట. అవాయిడ్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉండకూడదు. టూ మెనీ కలర్స్ డిజైన్స్ ఉండకూడదు.
ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయొద్దు. ఇంకా ఫైల్ వచ్చేసి మెన్షన్ చేసేట్టు నేము _VKYC_resume.pdf అని సేవ్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. సింపుల్ రెజ్యూమే స్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ప్రో టిప్ వచ్చేసి యాడ్ చేయాలి రెజ్యూమ్లో కంఫర్టబుల్ హ్యాండిలింగ్ వీడియో KYC ప్రాసెస్ అండ్ కస్టమర్ ఇంటరాక్షన్ త్రూ వీడియో కాల్స్ అని మెన్షన్ చేయండి. ఇంకా స్క్రోల్ చేస్తే ఉంటుంది అనమాట. ఇంకా దీనికి ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏంటని మెన్షన్ చేశారు. ఇంటర్న్కి కాంట్రాక్ట్ రోల్కి దీనికి ఉండదన్నమాట. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్నెస్, పేరెంటల్ సపోర్ట్, అదర్ బెనిఫిట్స్ ఏంటంటే మెన్షన్ చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, కార్ లీజ్, శాలరీ అడ్వాన్స్ పాలసీ. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనేది ఏం మెన్షన్ చేయాలనేది క్లారిటీగా చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది స్క్రోల్ చేస్తూ ఉంటుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ స్టార్ ఇండికేట్స్ ఏ రిక్వైర్డ్ ఫీల్డ్ అనమాట. అవి ఖచ్చితంగా ఎంటర్ చేయాలని మెన్షన్ చేశారు. మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ సర్నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా మెన్షన్ చేయాలి. కంట్రీ, ఫోన్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రెజ్యూమే అటాచ్ చేయాలన్నమాట. గూగుల్ డ్రైవ్ ఉంటే గూగుల్ డ్రైవ్ అట్లా అటాచ్ చేయాలి. విత్ ఫార్మాట్స్ వచ్చేసి PDF, డాగ్, DOCS. కవర్ లెటర్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఇలా స్టార్ లేదు కాబట్టి ఇంకా మీ ఇంట్రెస్ట్. ఎంప్లాయ్మెంట్, కంపెనీ నేమ్, ఫ్రెషర్ అయితే NA అని మెన్షన్ చేయొచ్చు. టైటిల్ కూడా స్టార్ట్ డేట్, ఇయర్, మంత్ రెండు మెన్షన్ చేయాలి మీరు. ఎండ్ డేట్ మంత్, ఎండ్ డేట్ ఇయర్ మెన్షన్ చేయాలి. తర్వాత యాడ్ అనదర్, ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయొచ్చు అనమాట. ఇంకా స్క్రోల్ చేస్తే వస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్, స్కూలు, మీ డిగ్రీ సెలెక్ట్ చేశాక డిసిప్లిన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి ఏ డిపార్ట్మెంట్కి రిలేటెడ్, అకౌంట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది ఆప్షన్స్లో ఉంటుంది. మీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. క్లిక్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండ్ డేట్ ఇయర్, ఆ డిసిప్లిన్ యొక్క స్టార్ట్ డేట్ ఇయర్, ఎండ్ డేట్ ఇయర్ మెన్షన్ చేయాలి. ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయొచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అటాచ్ చేయొచ్చు. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్సైట్ నేమ్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఉంటే ఏం చేయొచ్చు, లేదంటే ఆర్ యూ కంఫర్టబుల్ విత్ 6 days వర్కింగ్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఎస్ సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి, యూజ్ అవుతుంది అనమాట. ఓవరాల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్స్, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెన్షన్ చేయొచ్చు. కరెంట్ CTC కూడా అంతే, ఫ్రెషర్ బిలో 3 LP అట్లా. ఆర్ యూ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇన్ హిందీ అంటే వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇంగ్లీష్, SR నో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్పెక్టెడ్ CTC మెన్షన్ చేయాలి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ రోల్ రిక్వైర్ యూ టు వర్క్ ఫ్రమ్ ద బెంగళూరు ఆఫీస్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు. కరెంట్లీ ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రీలోడ్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఫెయిల్, 12th పాస్ అని అడుగుతున్నారు. హౌ సూన్ కెన్ యూ జాయిన్ విత్ అస్ అని. ఇమీడియట్లీ, వితిన్ 15 days, 30 days అబౌవ్ మెన్షన్ చేశారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏది యూజ్ అవుతుందో. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని డేటా మెన్షన్ చేశారు. డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ మెంబర్ ఆఫ్ ద లెస్బియన్ అట్లా అడిగారు. డేటా మెన్షన్ చేయాలన్నమాట. ఎస్ నో ఐ ఐడెంటిఫై యాజ్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఎస్ నేచర్ ఆఫ్ డిసేబిలిటీ అనమాట. ఎస్ అని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇఫ్ ఎస్ అంటే ఏదో వాళ్ళు అడిగారు, అది ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత డీటెయిల్స్ అన్నీ రీచెక్ చేసుకున్నాక, క్లారిటీగా అన్ని డీటెయిల్స్ రీచెక్ చేశాక సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలన్నమాట. అది సబ్మిట్ అయిపోతుంది. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకున్నట్టే. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, share and don't forget to subscribe to my channel. Thank you for watching.